श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 25వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలోని 94వ ఓవిలో బాబా దాము అన్నా కోసం కొలంబేలో పెట్టిన మామిడి పండ్ల గురించి తిని చావుమను అన్న ఆశ్చర్యకరమైన చెడు మాటలు ఎందుకన్నారు, దాని అర్థం ఏమై ఉంటుంది? దీనికి వివరణ చెన్నైకి చెందిన కీర్తిశేషులు నరసింహస్వామి తను వ్రాసిన లైఫ్ ఆఫ్ సాయిబాబా 3వ సంపుటి 3వ అధ్యాయంలో అందమైన పద్ధతిలో ఇచ్చారు. చావు అనేది శారీరకమైనది కాదు, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన మరణమని తెలుసుకోవాలి. ఈ మరణం అంటే పెళ్లి తరువాత ఒకరి వెనుక ఒకరు సంతతి జనన మరణాల వల్ల, ఇతర బాధ్యతల వల్ల కలిగే చింతల వల్ల
సంసారంలో మొల్లోతున దిగబడిపోయినందువల్ల కలిగే భ్రమ లేదా ప్రమాదం. సనత్ కుమారుడు సనత్ సుజాతీయంలో అంటాడు, ప్రమాదో మృత్యు రహం బ్రవీమి, అంటే ప్రమాదాన్ని మృత్యు అంటారు. హేమాడ్ పంత్ కూడా 52వ అధ్యాయం 12-13 ఓవిల్లో దీన్నే చెప్పారు. మోహం మిథ్యా జ్ఞానానికి కారణమవుతుంది. దానివల్లే ఆత్మస్వరూపం ధ్యానంలోకి రాదు. దానివల్ల సర్వ అనర్థాలకు మూల కారణమైన జనన మరణాలనే పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే మిథ్యా జ్ఞానం. అనాత్మ అంటే ఉదాహరణకి శరీరము, మనసు, ఇంద్రియాలు మొదలైనవి. అనాత్మని ఆత్మే అని భావించి అభిమానం పెట్టుకోవడాన్ని విద్వాంసులు మృత్యువు అంటారు. సాయిబాబాకు తమ భక్తులు ప్రపంచంలో చిక్కుకుని పరమార్థాన్ని నిర్లక్ష్యం చేయడం ఇష్టం లేదు. అర్ధార్థి అంటే ధనమో లేక సంసారంలోని ఇతర సుఖ సాధనలను ప్రాప్తింపజేసుకోవడానికో భక్తి పెట్టుకునే దాము అన్న లాంటి భక్తుల కోర్కెలను వారి మొండితనం వల్ల ఒకవేళ నెరవేర్చినప్పటికీ దానితో పాటు తిని చావు లాంటి కొన్ని సంకేతపూర్వకమైన మాటలని వారికి ఆ సూచన కూడా ఇచ్చేవారు, లేదా తమకది ఇష్టం లేదని చెప్పేవారు. తన పిల్లలు బాగా మొండితనంతో ఏదైనా కావాలని అడిగినప్పుడు వారి తల్లి వారికి అది ఇచ్చి తీసుకొని చావు అని కోపంతో అనదా? సరే, ఇదే కీర్తిశేషుల నరసింహస్వామి ఎదుట 1936 సంవత్సరంలో కీర్తిశేషులు దాము అన్న చెప్పిన సంగతులు చదివి ఆయన అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో సందర్భానుసారం వివరిస్తున్నాను. శ్యామ కొలంబేలో 4 కాదు 8 మామిడి పళ్ళు పెట్టాడు. బాబా చిన్న పిల్లలను బాగా ముద్దు చేసేవారు. వాళ్ళని ఆయన తమ చుట్టూ పెట్టుకుని తినటానికి తినుబండారాల ప్రసాదం ఇచ్చి వారిని ఎంతో గారాభం చేసేవారు. అప్పుడప్పుడు బాబా చెప్తున్నా వినకుండా ఏవైనా ఖాద్య వస్తువులను తీసుకుని మసీదు నుంచి వారు పారిపోయేవారు. కానీ బాబా వారు చేసే ఆ అల్లరిని పట్టించుకునేవారు కాదు. కొలంబేలోని గమగమలాడుతూ నోరూరించే చక్కటి ఆ పళ్లను చూసి పిల్లలు బాబాని వాటినిమ్మని అడగసాగారు. దానికి బాబా వారితో ఇలా అన్నారు, అవి దాము సెట్ కోసం పెట్టినవి. పిల్లలు ఇలా అన్నారు, అతనైతే ఇక్కడ ఉండడు, నగర్లో ఉంటాడు. బాబా వారితో ఇలా అన్నారు, అతను ఇప్పుడే ఇక్కడికి రావడానికి బయలుదేరాడు. అయినప్పటికీ ఆ పిల్లలు సందు చూసుకుని అందులోని 4 మామిడి పండ్లు తీసుకుని పోయారు. కొలంబేలో 4 పళ్ళు మాత్రమే దాము అన్న కోసం మిగిలాయి. దానికి పై అధ్యాయంలో బాబా దాము అన్నతో ఇలా అన్నారు, చిన్న భార్యకి 8 మంది పిల్లలు కలుగుతారు. ఆమె 4 అబ్బాయిల్ని 4 అమ్మాయిల్ని ఈ మామిడి లీలతో ప్రసవిస్తుంది. అలా అనటానికి అర్థం ఇదని తెలుస్తోంది. తరువాత అందులో 4 చనిపోయారు, 4 జీవించారు. దీనికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. దాము అన్న జాతకంలో పుత్రస్థానంలో పాపి గ్రహం కేతువు ఉన్నాడు. అతనికి మారకంలో గురు కృపా దృష్టి లేదు. అందువల్ల అతనికి పుత్ర సంతతి యోగం అసలు లేనే లేదు అని జ్యోతిష్ శాస్త్రం నిర్ణయం. కానీ అతనికి సాయిబాబా లాంటి సమర్థ గురువు లభించారు. ఆయన కృపా దృష్టితో ఆ పాపి గ్రహం యొక్క వక్ర దృష్టి నివారింపబడింది. దాము అన్నాకు పుత్ర సంతతి ప్రాప్తించింది. దీనిపై ఏమని సిద్ధమవుతుందంటే ఈశ్వరుని లేదా గురుని బలం ముందు గ్రహబలం నిర్వీర్యం అవుతుంది. శ్రీ త్యాగరాజు ఇలా అంటారు, గ్రహబలమేమి, శ్రీ రామానుగ్రహ బలమే బలం. గ్రహబలమేహి, శ్రీ రామానుగ్రహ బలమే బలం. అంటే గ్రహబలం ఎంతటిది? శ్రీరామ కృపాబలమే అన్ని బలాల కంటే పెద్దది. నిజమే. గోపాలగుండుకి ముఖాన లేకపోయినా పుత్ర సంతతి కలగడానికి, రఘునాథరావు టెండూల్కర్ కొడుకు డాక్టర్ పరీక్ష పాస్ అవ్వడానికి, షోలాపూర్కి చెందిన ఔరంగాబాద్ గారి భార్య 27 ఏళ్ల తర్వాత పుత్రవతి అవటానికి కారణం గురుకృప కాక మరేమిటి? దీన్ని మీరు బాబాకున్న అసామాన్య సామర్థ్యం అంటారా, లేక ఆయన త్రికాల జ్ఞానం అంటారా, లేక ఆయన సత్య సంకల్ప సిద్ధి అంటారా? బాబా మాటలు నిశ్చయంగా ఎంతో నిజం. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. సాయి నోటి నుంచి వచ్చిన అక్షరాలు ఖచ్చితంగా బ్రహ్మ లిఖితాలే. దాము అన్న బాబాపై పెట్టుకున్న భక్తి ప్రాపంచిక శ్రేయస్సు కోసమే. కనుక అతని ఈ 2 కథలు మనకి ప్రాపంచికం గురించి మంచి పాఠాలు నేర్పుతాయి. 1.
మానవులు డబ్బు మరీ ఎక్కువగా సంపాదించాలన్న లోభం పెట్టుకోకూడదు. ఉత్తమ పద్ధతిలో ధనం సంపాదించాలి. ధనం లేకపోతే ఈ జగత్తులో ఏమీ చేయలేం. 4 పురుషార్థాల్లో అర్థం 2వ స్థానంలో ఉంది. ఈ పురుషార్థం గురించి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కానీ వెంటనే అది బాగా సంపాదించాలని చట్టాలాంటి భయంకరమైన వ్యవహారాల్లో తలదూర్చడం అంటే బాబాకి ఇష్టం లేదు. మనకున్న ఆహారం మనకు చాలు. లక్షల కోసం పరిగెత్తవద్దు. 2. బాబాని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది చాలా రోజుల దాకా లభించకపోతే మనం బాబాపై అలుగుతాం. అలా చూసి చూసి మనం ఆయనపై భక్తిని కూడా వదిలేస్తాం. ఇది మూర్ఖత్వం. బాబా త్రికాల జ్ఞాని. ఆయనకు మన అంతిమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలుసు. మనం పిల్లలు పుట్టాలని కోరుకున్నప్పుడు వారు వెంటనే మరణించినా లేదా అంగవైకల్యంతో పుట్టినా లేదా పెళ్ళయ్యాక వృద్ధాప్యంలో బాధలు పెట్టినా అప్పుడేం ప్రయోజనం? 3. గురువుని ప్రాపంచిక విషయాల గురించి ప్రత్యక్షంగానో లేదా ఆయన ఫోటో ముందు చీటీలు వేసే సలహాను ఎప్పటికీ అడగకూడదు. ఒకవేళ అడిగితే ఆయన ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా వ్యవహరించాలి. ఆయన ఆజ్ఞ మన కోరికకు విరుద్ధంగా ఉన్నా సరే. ప్రత్తి లేదా ధాన్యం పైన వ్యాపారం చేయవద్దన్న బాబా సలహాని దాము అన్న విన్నాడు. కనుకనే అతనికి అన్యాయం జరగకుండా శ్రేయస్సు కలిగింది. 4. సద్గురుపై అనన్య శ్రద్ధ ఉండాలి. ఆయన ఏమైనా చెప్తే అది పైకి ఎంత విచిత్రంగా అపాయకరంగా ఉన్నప్పటికీ ఆ రకంగా వ్యవహరించడానికి మనం భయపడకూడదు. బాబా దాము అన్నాని మామిడి పళ్ళు తిని చావు అన్నా కూడా దాము అన్న ఆ మామిడి పళ్ళు స్వీకరించాడు. చిన్న భార్యకి అవి తినడానికి ఇచ్చాడు. కనుక అతనికి ఉన్న పుత్ర ప్రాప్తిపై కోరిక నెరవేరలేదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. ఇరవై 26వ అధ్యాయము. అకస్మాత్ ఆత్మహత్య నివారణము లేక నిజగురు పద స్థిరీకరణము. దర్శనానికి వచ్చిన పీతలే కొడుకు మూర్ఛరోగం బాగు చేయటము, పూణేకి చెందిన అంబాడేకర్ ఆత్మహత్య గురించిన ఆలోచన ఆపేయటము, ముంబై పంతుని అతని గురుచరణాల్లో స్థిరపరచటము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. పంచమహాభూతాలనే మనసు, ఇంద్రియాలతో తెలుసుకోగల సర్వ సజీవ నిర్జీవ పదార్థాల సముదాయంతో ఉన్న ఈ జగత్తు అద్దంలో పడే నగర ప్రతిబింబంలాగా మాయాపాంజాలో పడిపోయే నిజమే, చిత్రమే. వాస్తవానికి ఈ విశ్వం అసలు ఉత్తమం కాలేదు. అయినప్పటికీ ఈ జగత్తు ఆ ఆత్మస్వరూపంలో స్థిరమై ఉంటుంది. సజీవ నిర్జీవాలతో ఉత్తమమైనట్లు కనిపిస్తుంది. అద్దంలో కనిపించినవన్నీ నిజానికి అందులో ఉండవు. నిద్రలో మనోప్రవృత్తిని అనుసరించిన దృశ్యాలు కనిపిస్తాయి, కానీ మేలుకున్న తర్వాత అవి నశించిపోతాయి. ఏకనాథ్ భాగవతం 2వ అధ్యాయంలో చూడండి. ఒకానొక నిద్రిస్తున్న వ్యక్తి స్వప్నంలో తన మనసుతో జగత్తుని కల్పించినట్లు అలా కనిపించే ఈ జగత్తు కేవలం మిథ్య. జాగ్రత్తావస్థ ప్రాప్తిస్తే స్వప్నంలో అనుభవించిన సంసారం కరిగిపోతుంది. సద్గురువు నుంచి మహావాక్యోపదేశం అయితే అభేద జ్ఞానము అనే ఆనంద ప్రకాశం ప్రకటమవుతుంది. నియమిత గురువుతో సఖ్యం ఏర్పడితే ద్వైతమంతా పోయి ఐక్యత కలుగుతుంది. ఆయన తత్వమసి అనే మహావాక్యానికి సాక్ష్యాన్ని చూపిస్తారు. జగత్తు అస్తిత్వము ప్రకటమవటానికి ఆధారభూత సత్తా కేంద్రము ఈశ్వర స్వరూపి అయిన గురువు అనే ఆత్మ ప్రసన్నమైనప్పుడే ఈ ఆత్మానుభవం కలుగుతుంది. ఈ ఆత్మ రూపము స్వయం ప్రకాశకము,
సత్స్వరూపము అయి ఉంది. అది నిజానికి పంచమహాభూతాలు మాయా కౌతుకము ఆడే ఆటే. బ్రహ్మ నుంచి గరికెపోచ వరకు విస్తరించిన ఈ పంచమహాభూతాత్మకమైన జగత్తు సర్వము కల్పితమే. ఇది కేవలం మాయ యొక్క దృశ్యమే. దాని నిజమైన స్వరూపం తెలియకపోవటం వల్ల త్రాటిని సర్పంగా, పూలమాలగా లేదా మణులమాలగా, తుంగగా, నీటి ప్రవాహంగా పొరపడతాము. అలాగే ఆత్మ యథార్థ జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మలో ఈ జగత్తు విస్తరించి అస్తిత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంది. గురూపదేశంతో మెలుకునే సమయం వస్తే తత్వజ్ఞానం అంటే పరమేశ్వరుని యథార్థ జ్ఞానంతో మాయామయమైన దృశ్యం నశించిపోతుంది. గురు అనే ధాతువు యొక్క ద్వితీయ పురుషులో ఏకవచనం యొక్క రూపము అంటే గృహజానాతి. దీని అర్థం మనసులో పెట్టుకుంటే శిష్యుడికి తత్వజ్ఞానం ఉపదేశించడానికి గురువు ఒక్కరే ఈ జగత్తులో సమర్థులని గుర్తుకొస్తుంది. గుంకారాంచ గుణాతీతం రుకారం రూపవర్ణితము. గుణాతీత స్వరూపము ఛాయోతత్వత్ సగుర్హస్వత. గురుగీత 46వ శ్లోకము. గురు అనే శబ్దంలో గు అనే అక్షరము గుణాతీతానికి స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. రు అనే అక్షరము రూపాతీత స్వరూపానికి నిదర్శనంగా ఉంటుంది. గుణానికి రూపానికి అతీతంగా ఉండే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ప్రాప్తింప చేసేవారు లేదా సాక్షాత్కారం కలిగించే వారినే గురువు అంటారు. కనుకనే సాయిబాబాకి ఇలా విన్నపం చేస్తున్నాను. నా బుద్ధి ఆత్మ పరాయణాలై నిత్యానిత్యాల్లోని భేదం తెలుసుకునేలా చేయండి. విషయ సుఖాలను త్యాగం చేయటానికి తత్పరమై ఉండేటట్టు చేయండి. నేను సరాసర విచారాలు లేని మూర్ఖుణ్ణి. అవిద్య అనే తెరతో కప్పబడి సదా సర్వత మూర్ఖత్వంతో కల్పన చేసిన వాడినే ఉన్నాను. కనుక నాకు ఈ సమస్య వచ్చింది. బాబా, గురువు వేదాలు చెప్పిన మాటల్లో నేను అచంచల విశ్వాసాన్ని పెట్టేలా చేయండి. అప్పుడు నా మనసు అర్థంలా స్వచ్ఛం అవుతుంది. అందులో ఆత్మజ్ఞానోపదేశ ముద్ర స్పష్టంగా పడుతుంది. మనసుకి బాగా అర్థమవుతుంది. ఓ సద్గురు సాయి సమర్థ, ఈ జ్ఞానంలోని యథార్థ సత్యతను నాకు తెలియచేయండి. ఎందుకంటే అనుభవం లేకుండా నోటికొచ్చినట్లు వాగితే పరమార్థం ఎలా సాధించబడుతుంది? కనుక బాబా, మీ ప్రభావంతో ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా శరీరంతో అనుభవింపచేయండి. అప్పుడు సాయుజ్య ముక్తి అంటే జీవాత్మ పరమాత్మలో విలీనం అవటము సహజంగా ప్రాప్తిస్తుంది. కృపతో నాకు ఈ దానం చేయండి. దానికోసం దేవా సద్గురు సాయి, నేను మీ చరణాల్లో నా దేహాభిమానాన్ని అర్పిస్తాను. ఇక నుంచి మీరే అన్నీ చూసుకోవాలి. నా అహము నా దగ్గర లేదు. నా దేహాభిమానం మీరు తీసుకోండి. అప్పుడు నా సుఖదుఖాల జ్ఞానం నాకుండదు. మీ ఇష్టం వచ్చినట్లు సూత్రాన్ని నడిపి నా మనసుని బంధించండి. లేదా నా అహంకారాన్ని స్వయంగా మీరే తీసుకొని సుఖదుఖాల అనుభవాన్ని కూడా మీరే తీసుకోండి. నాకు దాని గురించిన చింత వద్దు. ఓ పూర్ణకామ సాయినాథ, మీకు జయకారాలు. మీ పట్ల నా భక్తిని ఉంచండి. సర్వశుభగోష్ఠికి నివాస స్థానమైన సాయినాథ, నా ఈ చంచల చిత్తాన్ని మీ పాదాల దగ్గర శాంతింప చేయండి. మీరు తప్ప మాకు హితాన్ని బోధించే వారెవరు? మా దుఃఖాన్ని దూరం చేసి మా మనసుకి తృప్తి ఎవరు కలిగిస్తారు? బాబా, షిరిడీ అదృష్టం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మీరు ఇక్కడే ఉండిపోయారు. ఈ స్థానాన్ని తీర్థక్షేత్రంగా చేశారు. షిరిడీ పుణ్యము ధన్యము. సాయి కృపావంతులై ఈ స్థానాన్ని తమ వాస్తవ్యంతో అలంకరించి దాన్ని అదృష్టవంతురాలుగా చేశారు. ఓ సాయినాథ, మీరే నాకు ప్రేరకులు. నా వాణిని నడిపించేది మీరే అయినప్పుడు మరి మీ గుణగానాన్ని చేయటానికి మధ్యలో నేనెవరిని? అన్ని పనులు చేసేది చేయించేది మీరొక్కరే. మీతో నిత్య సహవాసము, మాకు వేదాంతాల అభ్యాసము, మీ చరిత్ర శ్రవణమే మాకు పురాణ గ్రంథ పారాయణము. ఒక్క క్షణం కూడా వృధా కానేకుండా అదే పనిగా మీ నామాన్ని జపించటమే మా నిత్య ధ్యానము. ఇదే మాకు తృప్తి.
ఈశ్వర భజనకు విముఖులకమయ్యే సుఖము మాకు అవసరం లేదు. అంతకన్నా పరమార్థానికి బాధకరమైన అంతం పతనం మీకెక్కడుంటుంది? ఆనందాశ్రువులే కాచిన వేడి నీరు, వాటితో మీ పాదాలు కడుగుతాము. గుండెల నిండా పొంగి పొరలే శుద్ధ ప్రేమే చందనము, దాంతో మీ దేహానికి లేపనం పెడతాము. ఉత్తమ పద్ధతిలో ఉండే చెక్కు చెదరని శ్రద్ధే మిమ్మల్ని ఆచ్ఛాదించే వస్త్రము, దాన్ని మీ దేహంపై వేస్తాము. బాహ్యోపచార పూజతో కాక ఈ మానసిక పూజా విధితోనే మేము మిమ్మల్ని సుఖసంపన్నులుగా చేసుకుంటాము. మనసుని పూర్తిగా ఏకాగ్రం చేసి సాత్విక అష్టభావాలనే 8 రేఖలున్న ప్రవిమల కోమల కమల సుమాలను మీ చరణాలపై పెడతాము. దాన్ని ఉత్తమ ఫలాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. అమాయక భక్తి లేక శ్రద్ధ అనేవే బుక్కాదాన్ని మీ నుదుటికి పెడతాము. అచంచల భక్తి విశ్వాసాలే నడుముకి కట్టే మ్రొలత్రాడు, దాన్ని మీ నడుముకి కడతాము. మీ పాదాల బొటన వ్రేళ్లపై తలపెట్టి పూర్తిగా మీకు శరణు వచ్చి అలౌకిక ఆనందాన్ని దోచుకుంటాం. మా ప్రేమ పారవస్యమే రత్నాలంకారం, దాంతో మిమ్మల్ని అలంకరిస్తాము. మా సర్వస్వమే మీకు దృష్టి తీసే చేదు వేపాకులు, ఉప్పు, ఆవాలు మొదలైనవి, వాటితో మీకు దిష్టి తీస్తాము. 5 ప్రాణాలే చామరాలు, వాటితో మీకు వీస్తాము. మా తన్మయత్వమే మీకు ఛత్రం, దాంతో మీకు ఎండ నుంచి రక్షణ కలిగిస్తాము. ఈ ప్రకారంగా గంధ అర్ఘ్యాలతో సహా అష్టోపచారాలతో చేసే స్వానందమనే పూజను మీకు అర్పిస్తాము. ఓ సాయిరాజా, మా కోరికల కోసం మేము మిమ్మల్ని ఆరాధిస్తాము. అలాంటి మానసిక పూజనే కీర్తిశేషులు హరిభక్త పరాయణుడు దాసగను తన శ్రీ సాయినాథ స్తవన మంజరిలో 112 నుంచి 114, 119 నుంచి 122 ఓవిల్లో చేశాడు. మేము కోరుకున్నది ప్రాప్తింపచేసుకోవడానికి సాయి సమర్థుల నామాన్ని జపిస్తాము. ఈ మంత్రంతోనే పరమార్థాన్ని సాధ్యం చేసుకుని మా నిష్టని సార్థకం చేసుకుంటాము. గత అధ్యాయంలో అత్యంత దయాపరులైన శ్రీ సాయి సమర్థులు తమ భక్తుల శ్రేయస్సు కోసం వారికి ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో తమ దర్శనానికి వచ్చిన భక్తులను తిరిగి తమ మూల గురువు పాదాల్లో ఎలా స్థిరం చేసేవారో ఆ కుశలతతో ఉన్న కథని శ్రద్ధతో వినండి. గత అధ్యాయం చివర పంత్ అనే పేరుగల భక్తుడి కథామృతం గురించి నిర్ధారణగా చెప్పబడింది. అందులోని తత్వం మనసులో స్థిరంగా ముద్రించుకోవడానికి బాబా అతనికి ఎలాంటి అనుభవాలను చూపారో, కళ్ళలో నిష్ఠ అనే అంజనాన్ని ఎలా పెట్టారో, తన గురుపాదాల్లో స్థిరంగా ఎలా చేశారో, మనసుని ఎలా శాంతింపచేశారో శ్రద్ధగా వినండి. ఓసారి పంత్ అనే పేరుగల ఓ భక్తుడు తన మిత్రుడితో కలిసి సాయి దర్శనం మీదున్న కోరికతో గొప్ప ప్రయత్నంతో షిరిడి చేరాడు. అతను ఇదివరకే ఓ గురువు అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. తన గురువు చరణాల్లో అతని మనసు స్థిరమయ్యింది. అసలు షిరిడి తను ఎందుకెళ్ళాలి అని అతని మనసులో శంక కూడా ఉత్పన్నమయ్యింది. కానీ యోగంలో ఉంటే మానవులకు అనుకోకుండానే అదృష్టం కలిసొస్తుంది. పంత్ సాయి దర్శనానికి వెళ్లే సమయం వచ్చింది. అది ఖచ్చితంగా సుఖకారకమైంది. మనం ఒకటి తలుస్తాం, కానీ ఈశ్వరుడి మనసులో మరోటేదో ఉంటుంది. విధి ముందు ఏది పనిచేయదు. అదెలాగో ప్రశాంత చిత్తంతో వినండి. షిరిడీకి యాత్ర చేయాలని నిశ్చయించుకొని కొంతమంది ఆనందంగా ఓ చోట కలిసి తమ ఇళ్ల నుండి బయలుదేరి రైలు బండిలో కూర్చున్నారు. ఈ భక్తులు బండిలో ఎక్కినప్పుడు అక్కడే అనుకోకుండా ఈ పంత్ కూడా కూర్చుని ఉన్నాడు. మాట్లాడుతుండగా వీరంతా షిరిడీకి వెళ్తున్నారని పంత్కి తెలిసింది. ఆ భక్తుల్లో కొందరు పంత్ స్నేహితులు. అందులో పంత్ వియ్యంకుడు, వియ్యపురాలు కూడా ఉన్నారు. పంత్ మనసులో
అసలు ఆ ఆలోచన లేకపోయినా బలవంతంగా వాళ్ళు షిరిడీ రండి అని అడిగి అతన్ని ఒప్పించారు. మొదట పంత్ తను వెళ్ళవలసిన చోటికి టికెట్ కూడా కొన్నాడు. కానీ తరువాత అతని ఆలోచన మారిపోయింది. అతను విరార్ స్టేషన్లో దిగాడు. భక్తులు ముంబైకి వెళ్ళిపోయారు. పంత్ కూడా తన గురువు అనుమతి తీసుకుని ఖర్చు కోసం అప్పు చేసి మిత్రుల మనసు నొప్పించకూడదని ముంబైకి వెళ్ళాడు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వచ్చారు. ఉదయం సుమారు 11 గంటలకి వారంతా మసీదుకు వెళ్లారు. బాబా పూజ కోసం భక్తుల రద్దీ చూసి వారికి ఉల్లాసం కలిగింది. బాబా రూపం చూసి వారెంతో ఆనందించారు. ఇంతలో పంత్కి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసపడింది. శరీరం చలనరహితంగా అయ్యింది. అది చూసి అతనితో పాటు వచ్చిన వారికి చింత కలిగింది. వారి మనసు ఎంతో అశాంతికి లోనయ్యింది. కానీ సాయిబాబా కృపాదృష్టి వల్ల ఆ భక్తుల సహాయంతో మొహంపై నీరు చల్లాక పంత్ స్పృహలోకొచ్చాడు. పూర్తిగా అతను స్పృహలోకి వచ్చి నిద్ర నుంచి మేల్కొన్నట్లు కంగారుగా లేచి కూర్చున్నాడు. సాయిబాబా సర్వజ్ఞులు. పంత్ మొదటే ఓ గురువుకి శిష్యుడు అని ఆయనకి తెలుసు. కనుక అతనికి ధైర్యం చెప్పి బాబా అతన్ని అతని గురువు వద్దే స్థిరంగా ఉంచేశారు. ఎలాంటి సందర్భంలోనూ తమ స్థానాన్ని వదలకూడదు. సదా సర్వదా తమ స్థానాన్నే అంటిపెట్టుకుని ఉండాలి. ఏకనిష్ఠతో సమస్త గురువుల ఐక్యతను గుర్తుపెట్టుకోవాలి అన్నారు. పంత్కి అదంతా బోధపడింది. తన గురువుని గుర్తు చేసుకుని సాయిబాబా కరుణని జన్మంతా గుర్తుపెట్టుకున్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలాగే ముంబైకి చెందిన హరిచంద్ర పితలే అనే ఓ వ్యక్తి తన కొడుకు మూర్ఛవ్యాధితో పీడించబడడంతో ఎంతో బాధపడిపోయాడు. దేశ విదేశాల్లో డాక్టర్లందరూ అయిపోయారు. కానీ ఏ ఉపాయమూ పనిచేయలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమైపోయాక చివరికి సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాస్కన్ కీర్తనలు ప్రారంభమయ్యాయి. శ్రీ సాయినాథుల కీర్తి వ్యాపించి షిరిడీకి వచ్చే యాత్రికులు పెరిగారు. షిరిడీ ఎక్కడో మారుమూల కుగ్రామం. అయితే అది గొప్ప అదృష్టవంతురాలు. అది ఇప్పుడు పండర్పురమే అయ్యింది. యాత్రికులు అపారంగా వస్తున్నారు. సాయిబాబా తమ కేవల దర్శనంతోనూ లేదా కేవల హస్తస్పర్శతోనూ లేదా కేవల కృపాదృష్టితోనూ రోగాన్ని తొలగిస్తారని అనేకులకు అనుభవంలోకి వచ్చింది. ఆయన్ని అనన్యంగా శరణు వెళ్తే భక్తులకు శ్రేయస్సు కలుగుతుంది. అందరి మనసుల్లోని ఇచ్చ తెలుసుకొని బాబా అవన్నీ నెరవేరుస్తారు. విభూది పెట్టడంతో భూత పిశాచాలు పారిపోతాయి. ఆశీర్వాదంతో రోగాలు నశించిపోతాయి. కృపాదృష్టితో దుఃఖాలు అసలు దగ్గరకే రావు. అది విని జనులు షిరిడీకి పరుగు పరుగున పోతారు అన్న సాయిబాబా మహిమ దాస్కను గ్రంథం ద్వారాను కీర్తనల ద్వారాను విని పితలేకి బాబా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం కలిగింది. పిల్లా పాపలను రకరకాల పళ్ళు తీసుకుని అతను తమ పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా దర్శనానికి ఆయన్ని కలిసేందుకు షిరిడీ చేరుకున్నాడు. అక్కడ పిల్లవాన్ని బాబా పాదాలపై పడేసి తాను కూడా బాబా ముందు సాష్టాంగపడ్డాడు. అప్పుడే విపరీతం జరిగింది. సాయిబాబా దృష్టితో చూడగానే పిల్లవాడు స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పితలే మనసులో ఎంతగానో భయపడ్డాడు. ఆ తల్లిదండ్రులు భయపడిపోయారు. ఆ పిల్లవాడు నేల మీద స్పృహ లేకుండా అలా పడి ఉండిపోయాడు. నోట్లోంచి బాగా నురగలు వచ్చాయి. ఈ దురదృష్టానికి ఏ ఉపాయం చేయాలి అని తల్లిదండ్రులకి చింత పట్టుకుంది. ఆ పిల్లవాడి నిశ్వాసాలు ఆగిపోయినట్లు అనిపించింది. నోట్లోంచి అదే పనిగా నురుగులు అలా వస్తూనే ఉన్నాయి.
శరీరమంతా ముచ్చెమటలు పోశాయి. అతను బ్రతికి ఉంటాడన్న ఆశ సన్నగిల్లింది. అంతకుముందు ఆ పిల్లవాడికి అలాంటి మూర్ఛ ఎన్నోసార్లు వచ్చింది. అయితే ఒకసారి కూడా ఇంత దీర్ఘకాలం ఉండలేదు. ఆ మూర్ఛ నభూతో నభవిష్యత్ అన్నట్లుంది. దీనితో అతనికి మరణం ఆసన్నమవుతుందా ఏమిటి అన్న పరిస్థితి వచ్చింది. పిల్లవాడికి కలిగిన అలాంటి దురవస్థ చూసి తల్లికి కళ్ళల్లో అశ్రువులు ఆగలేదు. ఆమె మనసులో ఇలా అనుకునింది, మేమెందుకు వచ్చాం, ఇక్కడ జరిగిందేమిటి? ఉపాయం వెతకడానికి పోతే అపాయం ఎదురయ్యింది. సాయిబాబా పాదాలు అలా ప్రాణఘాతకంగా ఉన్నాయేమిటి? మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసినట్లయ్యాయి. దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లే దేహం మీద పడినట్లు, పులి తింటుందని ప్రాణభయంతో పారిపోయిన ఆవుకి దారిలో కసాయివాడు కలిసినట్లు, ఎండతో తప్పించిన బాటసారి చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఆ చెట్టే పెకలించబడి దేహం మీద పడినట్లు, దైవంపై శ్రద్ధతో ఆయన్ని పూజ చేయాలని పోతే ఆ దేవాలయమే దేహం మీద ఒరిగినట్లయింది. బాబా అప్పుడు తల్లిదండ్రుల పైన పితలేకి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు, మనసులో కొంచెం ధైర్యం పెట్టుకోండి. పిల్లవాడిని మీ బసకి తీసుకెళ్ళండి. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. స్పృహలోకి వస్తాడు. ఓ అరగంటలో అతని శరీరంలో స్పృహ వస్తుంది. ఊరికే తొందరపడకండి. సరే. తరువాత వాళ్ళు అలాగే చేశారు. బాబా మాటలు నిజమయ్యాయి. భార్యతో సహా పితలేకి ఎంతో ఆనందం కలిగింది. భార్యతో సహా పితలేకి ఎంతో ఆనందం కలిగిందని చెప్పనక్కర్లేదనుకుంటా. అతని మనసులోని కుశంక దూరంగా పారిపోయింది. అప్పుడు పితలే తన భార్యతో కలిసి బాబా దర్శనానికి వచ్చాడు. ఎంతో వినయంగా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన పిల్లవాడు లేవడం చూసి కృతజ్ఞత పూర్వకంగా మనసులో ఆనందించిన అతను బాబా పాదాలు నొక్కుతూ కూర్చుండిపోయాడు. అప్పుడు బాబా మందహాసంతో అతన్నిలా అడిగారు, ఇప్పుడు ఆ శంఖ కుశంకాల తరంగాలు ఆగిపోయాయా? అచంచల విశ్వాసంతో ధైర్యంగా ఉండే వారిని శ్రీహరి రక్షిస్తాడు. పితలే మొదటే శ్రీమంతుడు. గొప్ప కులంలో జన్మించిన అతను లోకంలో ప్రసిద్ధి చెందాడు. అతను బాబాకి పళ్ళు తాంబూలం అర్పించి అక్కడున్న వారికి మిఠాయి పంచాడు. అతని భార్య ఎంతో సాత్వికురాలు. ఆమెది ప్రేమతత్వం, శ్రద్ధ కూడా ఎక్కువే, భావికురాలు కూడా. ఆమె బాబా వైపే తదేకంగా అలా చూస్తూ మసీదులో స్తంభం దగ్గర కూర్చునేది. బాబా వైపు అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో సుర్లు తిరిగిన అశ్రువులు చెక్కిళ్లపై దూసుకు ప్రవహించేవి. అదేవిధంగా జరుగుతూ ఉంటే ఆమె ప్రేమలోని విశిష్టతను చూసి బాబా కూడా తమని తాము మర్చిపోయేవారు. దైవంలాగానే సత్పురుషులు కూడా భక్తులకు ఆధీనంలో ఉంటారు. తమని అనన్యంగా భజించే వారిపై వీరు కృప చూపిస్తారు. సరే. ఆ భక్తులు తిరుగు ప్రయాణానికి సిద్ధమై మసీదుకి బాబా దర్శనానికి వచ్చారు. బాబా ఆజ్ఞను విభూదిని తీసుకొని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుంచి 3 రూపాయలు తీసి పితలేను దగ్గరకు పిలిచి, ఏమన్నారో వినండి బాబు, ఇది వరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను. దాంతోపాటు వీటిని కూడా కలిపి పూజా మందిరంలో పెట్టు. వీటిని పూజిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా ప్రసాదం అంటూ పితలే ఆ రూపాయలను ఆనందంతో స్వీకరించాడు. బాబా పాదాలపై సాష్టాంగపడి అతనిలా అన్నాడు, మహారాజా, మాపై కృప చూపండి. పితలే మనసులో ఇలా అనుకున్నాడు, నేనైతే షిరిడీకి రావడం ఇది మొదటిసారి. మరి బాబా ఇలా ఎందుకంటున్నారో నాకు ఖచ్చితంగా అర్థం కావటం లేదు. బాబాని ఇంతకు ముందు నేనెన్నడూ చూడనే లేదు. మరి ఇదివరకు ఆయన నాకు 2 రూపాయలు ఇవ్వడం ఏమిటి? వారన్న ఆ మాటలకు అర్థం నాకు స్పష్టంగా తెలిసేదెలా? పితలేకి ఇది తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. కానీ బాబా అది తెలియనీయలేదు. ఆ అస్పష్టత అలాగే ఉండిపోయింది. మహాత్ములు సహజంగా ఏదో మాట్లాడినప్పటికీ
వారి ఆ మాటలు నిజమే అయి ఉంటాయి. ఈ సంగతి పితలేకి తెలుసు కనుక అతను ఆలోచనలో పడ్డాడు. కానీ ముంబాయిలో తమ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఓ వృద్ధురాలి ద్వారా ఇతను తన జిజ్ఞాసను పోగొట్టుకున్నాడు. ఆ వృద్ధురాలు పితలే తల్లి. సహజంగా షిరిడీ కబుర్లు చెప్తున్నప్పుడు 3 రూపాయల సంగతి బయటపడింది. అయితే దాంతో ఎలా సమన్వయం చేసుకోవాలో మొదట తెలియలేదు. కానీ తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఆ వృద్ధురాలికి గుర్తొచ్చింది. ఆమె పితలేతో ఇలా అంది, ఇప్పుడు నాకు నిజంగానే గుర్తొస్తుంది. బాబా అన్న మాటలు ఎంతో నిజం. ఇప్పుడు నీవు నీ కొడుకుతో షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నావు కదా, అలాగే మీ నాన్న నిన్ను ఇదివరకు అకలకోట తీసుకెళ్లారు. అక్కడ మహారాజు కూడా గొప్ప ప్రసిద్ధి చెందిన సిద్ధ పురుషులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు, పరోపకారులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మీ నాన్న కూడా పరిశుద్ధమైన ఆచరణ కలవారు. మీ నాన్న చేసిన పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులైనారు. ఆయన ప్రసాదంగా 2 పాయలు పూజార్చనలు చేయటానికి ఇచ్చారు. ఆ 2 పాయలు మన పూజలో ఉండేవి. మీ నాన్న ఎంతో శ్రద్ధతో నియమంగా వాటిని పూజించేవారు. ఆయన నిష్ఠ నాకొక్కదానికే తెలుసు. ఆయన అలా వ్యవహరించేవారు. ఆయన పోయిన తర్వాత ఆ పూజా సామాను పిల్లల ఆట వస్తువుల్లా అయ్యాయి. పిల్లలకి దైవం మీద శ్రద్ధ పోయింది. పూజ అంటే ఓ సిగ్గుపడే వ్యవహారంలా అయిపోయింది. పూజ కోసం చిన్నపిల్లల్నే నియమించటం జరిగింది. ఇక రూపాయల గురించి ఎవరు పట్టించుకుంటారు? అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు ఎక్కడో పోయాయి. వాటిని గురించి గుర్తు కూడా పూర్తిగా పోయింది. ఆ రూపాయలు 2 మాయమైపోయాయి. సరే, నీ అదృష్టం గొప్పది. సాయి రూపంతో అక్కలకోట స్వామి మహారాజే ఆ మరుపు అనే ఆచ్ఛాదనను దూరం చేయటానికి, సంకటాలను నివారించటానికి మీకు కలిశారు. అయినా ఇక మీదట పొరపాటుగానైనా సరే మిథ్యాభావనను రానీయకు. మీ పూర్వజుల ఆచరణ వైపు శ్రద్ధ పెట్టు. పొరపాటు పనులు చేయవద్దు. ఆ రూపాయలను పూజించి వాటిని మహాత్ముల ప్రసాదమని, వాటిని భూషణంగా భావించు. సాయి సమర్థులు ఈ చిహ్నాన్నే మీకు చెప్పి మీ భక్తిని మళ్ళీ జాగృతం చేశారు. తల్లి చెప్పిన ఈ మాటలు విని పితలే మనసుకెంతో ఆనందం కలిగింది. సాయిబాబా వ్యాపకత గురించి మనసుకు ఖచ్చితంగా తెలిసింది. దర్శనం సార్థకమైనట్లనిపించింది. తల్లి శబ్దరూప అమృతం పితలేలో నశించిపోయిన భావనను మేల్కొల్పింది. పశ్చాత్తాపం అనే ప్రాయచిత్తాన్ని కలిగించింది. కలగబోయే శ్రేయస్సును చూపించింది. సరే, అయిందేదో అయింది. మహాత్ములు జరగబోయే పని కోసం మేల్కొల్పారు. వారి ఉపకారానికి కృతజ్ఞుడై పితలే తన పనిలో సావధానుడైనాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. అలాంటిదే మరో అనుభవం చెప్తాను. భక్తులు విశృంఖలము, అవిచారము అయిన మనోవృత్తిని బాబా ఎలా ఆపుతారో దాన్ని ప్రశాంత చిత్తంతో వినండి. గోపాల నారాయణ అంబడేకర్ అనే పేరు గల సాయిబాబా శ్రేష్ఠ భక్తుడొకడు పుణేలో ఉండేవాడు. అతని కథను ఆదరపూర్వకంగా వినండి. ఇంగ్లీష్ ప్రభుత్వంలో అబ్కారీ డిపార్ట్మెంట్ మాదిక ద్రవ్య నిబంధన శాఖలో అతను ఉద్యోగం చేసేవాడు. 10 సంవత్సరాలు అయిపోయాక దాన్ని విడచి అతను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. అతనికి విధి వక్రించి ప్రతికూలమైంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. గ్రహదశ తిరిగింది. దాన్ని అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి ఠాణే జిల్లాలో ఉద్యోగం ఉండేది. తరువాత విధివశాత్తు అతను జౌహర్ వచ్చాడు. అక్కడ అధికారి అయ్యాడు. అక్కడే అతను నిరుద్యోగి అయిపోయాడు.
ఉద్యోగం అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటిది, అశాశ్వతం. మళ్ళీ తిరిగి ఎలా లభిస్తుంది? అంబడేకర్ ప్రయత్నాలు ఎంతగా చేసినా అతనికి ప్రయోజనం కలగలేదు. కనుక ఎవరికీ దాస్యం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని అతను నిశ్చయించుకున్నాడు. దానికి తోడు ఆపదలు కూడా వచ్చి పడ్డాయి. అతను పూర్తిగా హతాశుడైనాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ అతని ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆపదల మీద ఆపదలు వచ్చి ఇంట్లోని పరిస్థితి సహింపరాని విధంగా అయింది. ఆ ప్రకారంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరము అతను షిరిడి వెళ్ళొస్తుండేవాడు. బాబా ముందు సాష్టాంగపడి రాత్రింబవళ్ళు ఆయనకి మొరపెట్టుకునేవాడు. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో అతనికి ఎంతో విరక్తి కలిగి ఇలా అనిపించింది. షిరిడి వెళ్ళి ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈసారి కుటుంబంతో కలిసి 2 నెలలు షిరిడీలో ఉన్నాడు. ఓ రాత్రి ఏం జరిగిందో వినండి. దీక్షిత్వాడ ఎదురుగుండా ఎడ్లబండిపై కూర్చున్నప్పుడు అంబడేకర్ మనసులో ఆలోచన తరంగాలు ఎగిశాయి. అతనికి జీవితంపై విసుగు పుట్టింది. అతని మనసు ఉదాసీనంగా అయిపోయింది. ఈ బాధలు ఇక చాలు, వద్దు అనుకుని జీవించాలన్న ఆశను వదిలేసి విరక్తితో అంబడేకర్ బావిలో దూకడానికి నిశ్చయించుకున్నాడు. దగ్గరలో ఎవరూ లేకుండా చూసి దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి తన మనసులో కోరిక తీర్చుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య మహాపాపం, ఎంతో భయంకరమైనది. అయినా చనిపోవాలన్న తన ఆలోచనను అతను దృఢతరం చేసుకున్నాడు. కానీ ఈ జగత్తును నడిపించేవారు సాయిబాబా. ఆయన అంబడేకర్ ఆలోచనను ఆపేశారు. అక్కడే 4 అడుగుల దూరంలో ఓ భోజన గృహం ఉంది. అది నడిపే అతను కూడా బాబా సేవకుడే. సగుణుడు అప్పుడు ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి అంబడేకర్ని ఇలా అడిగాడు. అక్కల్కోట మహారాజ్ గారి చరిత్ర ఎప్పుడైనా చదివావా? చూద్దాం, ఏం పుస్తకం అది అంటూ అంబడేకర్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సహజంగా పేజీలు తిరగేసి మధ్యలో అతను చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలుస్తుందో చదివే విషయం కూడా అలాగే కలుస్తుంది. అతను చదివిన వెంటనే తన హృదయంలోని ఆలోచనపై దాని ప్రభావం పడటమనే ఆ కథ సహజంగా జరిగింది. దాన్నంతా శ్రోతలకు గ్రంథ విస్తరణ భయంతో క్లుప్తంగా చెప్తాను. అక్కల్కోటలో ఆత్మస్వరూపంలో నిమగ్నమయ్యే గొప్ప మహాత్ముడు స్వామి సమర్థ మహారాజ్ ఉంటున్నప్పుడు అనేక రోగాలతో బాధపడే భక్తుడొకడికి సహింపరాని కష్టాలు ప్రాప్తించాయి. రోగాల నుంచి ముక్తుడు కావాలని ఎన్నో రోజులు అతను మహారాజుని సేవించాడు. ఇప్పుడు ఆ కష్టాన్ని సహించలేకపోవడం వల్ల ఆ భక్తుడు ఎంతో ఉద్విగ్నుడైనాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని రాత్రివేళ ఒక బావిలో దూకాడు. అంతలో స్వామి సమర్థ మహారాజ్ అక్కడికొచ్చి తన చేత్తో అతన్ని బయటకు తీసి అతనికిలా ఉపదేశించారు. భోక్తృత్వం ప్రారబ్ధవశాన అనుభవించడానికి వచ్చిన సుఖ దుఃఖాలను అంతా అనుభవించవలసి ఉంటుంది. మన పూర్వకర్మను అనుసరించి వ్యాధులు, కుష్టు, క్లేశాలు, రోగాలు వస్తాయి. ఇవి పూర్తిగా అనుభవించక హత్య చేసుకుంటే దాని నుంచి ముక్తి ఎలా పొందగలవు? ఈ అనుభవం పూర్తి కాకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. కనుక అలాగే కష్టాలను కొంచెం సహనంతో అనుభవించు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఈ సమయోచితమైన కథను చదివిన అంబడేకర్ మనసులో విస్మయం చెందాడు. బాబా వ్యాపకత్వాన్ని చూసి తన స్థానంలో ఒక్కసారిగా హాయిగా కూర్చున్నాడు. ప్రారంధం అనుభవించి తీరాలని బాబా సరియైన సమయానికి సూచించారని అంబడేకర్ మనసుకి తెలిసింది. ఆత్మహత్య అనే ఆ గొప్ప సాహసానికి అతను పూనుకోలేదు. ఈ దృష్టాంతం అశరీరవాణియే చెప్పిందని అంబడేకర్కి అనిపించింది. అతనికి సాయి చరణాల్లో ఆసక్తి కలిగింది. నిజంగానే సాయిబాబా అసంభవం అనిపించే సంఘటనలను సంభవం చేస్తారు.
సగుణుని నోటితో సాయి సంకేతాలు ఈ గ్రంథం ద్వారా లభించడం ఏ కొంచెం ఆలస్యమైన ప్రాణానికి ముప్పొచ్చేది, జీవితం మట్టిపాలయ్యేది, కుటుంబానికి భయంకరమైన నష్టం కలిగేది, భార్యకి అనర్థం వాటిల్లేది, స్వార్థ పరమార్థాలు రెండూ కూడా పోయేవి. గ్రంథాన్ని నిమిత్తంగా చేసుకొని బాబా సగుణుడికి ప్రేరణ కలిగించి ఆత్మహత్య నుంచి అంబేడ్కర్ మనసుని వెనక్కి మరల్చారు. ఈ ప్రకారంగా జరిగి ఉండకపోతే అంబేడ్కర్ పాపం వ్యర్థంగా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. కానీ సాయి లాంటి తారకులున్న చోట చంపేవాడు మాత్రం ఎలా చంపగలడు? ఈ భక్తుడి తండ్రికి అక్కల్కోట స్వామిపై భక్తి ఉండేది. అదే భక్తిని కొడుకుతో ఇక ముందు కూడా నడిపించాలన్న స్పష్టమైన బోధను బాబా అతనికి ఈ అనుభవ రూపంలో చేశారు. సరే, తరువాత మంచే జరిగింది. ఆ రోజులు కూడా గడిచిపోయాయి. అంబేడ్కర్ జ్యోతిష్య శాస్త్రాన్ని కష్టపడి అభ్యసించాడు. దాని ఫలితం కూడా దక్కింది. సాయి కృపాప్రసాదం పొందడంతో తరువాత మంచి రోజులు వచ్చాయి. జ్యోతిశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. మునుపటి దైన్యావస్థ నశించిపోయింది. గురి చరణాల్లో ప్రేమ పెరిగింది. ఆరోగ్యం, క్షేమం, సౌఖ్యం కలిగాయి. సంసారంలో విశ్రాంతి, ఐశ్వర్యం లభించాయి. అత్యంత ఆనందం ప్రాప్తించింది. ఒకదాన్ని మించి ఒకటిగా అలా లెక్కలేనంతగా ఉన్న బాబా చమత్కారాలను చెప్తూ పోతుంటే గ్రంథం విస్తరిస్తుంది. కనుక కేవలం వాటి సారం మాత్రమే చెప్తున్నాను. హేమాడ్ పంతు సాయిబాబాని శరణన్నాడు. రాబోయే అధ్యాయంలో శ్యామకి బాబా విష్ణు నామమనే దాన్ని ఎలా ఇచ్చారు అన్న మధురమైన వర్ణన వస్తుంది. శ్యామ వద్దు 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 వద్దంటున్నా అతని మీద అనివార్యమైన ప్రేమ వల్ల బాబా బలవంతంగా అతనికి విష్ణు సహస్రనామాన్ని, దాని గొప్ప మహత్యాన్ని అందంగా చెప్పిస్తారు. ఇప్పుడు విచారపూర్వకంగా ఈ కథను వినండి. అనుగ్రహించే సమయం వస్తే శిష్యులకి అసలు ఇష్టం లేకపోయినా బాబా అనుగ్రహాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. సద్గురువు దగ్గర అనుగ్రహించడం అనే పద్ధతి ఎంతటి అలౌకికంగా ఉంటుందో అది ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రోతలు ఆ కథను అనుభవపూర్వకంగా వినాలి. సాయి సమస్త గుణాల నిధి, సకల శుభాలకు శుభం. ఆయన పవిత్రం, పుణ్యకార్యం. అదృష్టం ఉంటేనే అది వినడానికి ప్రవృత్తులమవుతాం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని అపస్మారం లేదా ఆత్మహత్య నివారణ లేక నిజ గురుపద స్థిరీకరణ అనే పేరు గల 26వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 26వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని 3 కథలు సత్పురుషులకు ఒకరితో ఒకరికి గల ఏకాత్మత దర్శనాన్ని మనకు లభింపజేస్తాయి. ఈ సత్పురుషులకు అనాది కాలం నుంచి ఉండే అనుబంధము, గోప్యమైన వారి పద్ధతి ఎలా ఉండేవో చూడండి. సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు తమకిష్టమైన ప్రదేశంలో తమ కార్యాలు పూర్తి కావడం కోసం ఈ సత్పురుషులు అవతరిస్తారు. అయితే వాళ్ళు పరస్పరం భిన్నంగా ఉండరు. వారుండే చోట్లు, సమయము, కార్యము వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకరి మనోగతాన్ని మరో మహాత్ముడు తేలికగా కనుక్కుంటారు. వారందరూ ఆంతర్యంలో ఒక్కరే. మొదటిది పంత్ కథలో సాయిబాబా పంత్ గురువుతో ఏకాత్మత లేకపోతే ఆయన పంత్ని
గురుపుత్రుత్వం అంటే ఓ గురువుకి శిష్యరికం ఇదివరకే స్వీకరించాడని తెలిసి ఉండేవారా? మన స్థానం వదలకూడదు అని ఉపదేశించి ఉండేవారా? రెండవది హరిశ్చంద్ర పితలే కథలో సాయిబాబాకి అక్కలకోట స్వామి సమర్థులతో ఉన్న ఏకాత్మత ఎంతో స్పష్టమైంది. బాబు, ఇది వరకు నీకు నేను 2 రూపాయలు ఇచ్చాను. వాటితో పాటు వీటిని కూడా పూజించు. అలా పూజిస్తే మీకు శ్రేయస్సు కలుగుతుంది. మూడవది పూణేకు చెందిన అంబాడేకర్ కథలో కూడా బాబా అతనిచే భోజనశాల సగుణుడి యొక్క అక్కల్కోట మహారాజు గ్రంథంలోని సరైన యోగ్య సందర్భాన్ని చదివించారు. అతని తండ్రికి స్వామి భక్తి ఉందని, ఇప్పుడు తను కేవలం స్వామి సమర్థులే అవడం వల్ల ఇదివరకు ఒక భక్తుడిని బావిలో దూకి ఆత్మహత్య నుంచి తప్పించినట్లే ఇప్పుడు అంబాడేకర్ని రక్షించారు. తండ్రి చేసిన భక్తినే ముందు కొనసాగించమని చెప్పి అనుభవాన్ని ఇచ్చారు. సాయిబాబాకి స్వామి సమర్థులతో ఉండే ఏకాత్మత గురించి ఇదివరకు 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకా స్థాపన ఆఖ్యానంలో వచ్చింది. రేపు పోదామనుకున్నప్పుడు ఈరోజు స్వప్నంలో స్వామి సమర్థులు ఇలా ఆజ్ఞాపించారు. ప్రస్తుతం నా నివాసం షిరిడీలో ఉంది కనుక నీవు అక్కడికే వెళ్ళు. అదీ కాక కీర్తిశేషులు వివి నరసింహస్వామి గారు సాయిబాబా చార్టర్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకంలో 74వ చార్టర్లో ఒక భక్తునితో దీని గురించిన అనుభవాన్ని చెప్పారు. అది ఇలా ఉంది. ముంబైలోని తాడ్దేవ్లోని కేశవ్ నాయక్ క్రీస్తు శకం సుమారు 1878వ సంవత్సరంలో అక్కల్కోట వెళ్ళినప్పుడు స్వామి సమర్థులు నిర్యాణం అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అతనికి తెలిసింది. అప్పుడు అతను మహారాజ్ని ఇలా అడిగాడు. మహారాజ్, మీరు వెళ్ళాక మేము ఎవరిని ఆశ్రయించాలి? దానికి స్వామి అతనికి తమ పాదుకలనిచ్చి వాటిని పూజించమని చెప్పారు. అలాగే ఇప్పుడు నా అవతారం అహ్మద్ నగర్ జిల్లాలో షిరిడీలో ఉన్నది. అక్కడికి నీవు వెళ్తూ ఉండు. అక్కడే నీ భక్తిని నిలుపుకో. అప్పుడు నీకు నేను గుర్తుకు రాను. నీవు సుఖంగా ఉంటావు అని చెప్పారు. కేశవ నాయక్ అప్పటి నుండి షిరిడీకి ఎప్పుడూ వెళ్ళొస్తూ ఉండేవాడు. స్వామి సమర్థులని ఆయన భక్తులు దత్తావతారంగా భావిస్తారు. అదేవిధంగా సాయిబాబాని కూడా మనం దత్తావతారంగా భావించి ఆయనకి ఆరతి ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు. అవతీర్ణ ఝాలాసే స్వామి దత్తాదిగంబర ఆరతి సాయిబాబా. దత్తాత్రేయ స్వామియే సాయిబాబాగా అవతరించారు. ఐసా ఏయి బా సాయి దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతిసార అనసూయాత్రి కుమార. అనసూయ అత్రుల కుమారుడు, సర్వవ్యాపకుడు, వేదాల సారము, అక్షయ రూపుడు అయిన దత్తాత్రేయులుగా రండి సాయి. రుసో భగిని బంధుహి స్వసుర సాసుబాయి రుసో నదత్త గురు సాయి మా మజవరి కదీహి రుసో. సోదరి సోదరులు, అత్తమామలు నాపై అలిగిన ఓ దత్తగురు సాయి జనని నాపై ఎన్నటికీ అలుగకు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఇరవై 27వ అధ్యాయం దీక్షా అనుగ్రహం. దానం. శ్యామకి విష్ణు సహస్రనామం దక్షిణ ఇవ్వుట, కబడ్డే భార్యపై అనుగ్రహం చూపుట. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సద్గురు చరణాలు దృఢంగా పట్టుకుంటే త్రిమూర్తులైన
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించినట్లవుతుంది. సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కరించినట్లవుతుంది. చిన్మయ కాంతులు వెదజల్లే అపరిమిత ఆ స్వానానందం అతి సహజంగా ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే అన్ని చోట్ల ఉన్న అన్ని రకాల తీర్థయాత్రలు చేసినట్లే. అదేవిధంగా ఒక్క సద్గురు పాదాలను విశ్వాసంతో ఆశ్రయిస్తే అక్కడ దేవతలందరూ కలుస్తారు. ఓ సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. సాయుజ్యమూర్తికి ప్రాప్తింపచేసే కల్పవృక్షమా, మీకు జయకారాలు. ఓ అజ్ఞాన జ్ఞానసాగర, మీకు జయకారాలు. శ్రోతల మనసులకు మీ కథా విషయంలో పూజ్యభావాన్ని ఉత్పన్నం చేయండి. ఆకాశంలో నుంచి మబ్బుల ద్వారా వర్షించే నీటిని చాతక పక్షి ఎంత ఆతృతతో తాగుతుందో అంతే ఉత్సాహంతో మీ భక్తులందరూ ఆనంద రస జలపాతాలు వర్షించే ఈ కథామృతాన్ని సేవించి సదా సుఖిస్తారు. మీ పవిత్ర కథను విని ఆప్త ఇష్ట మిత్రులతో కలిసి శ్రోతలు శరీరంతో సర్వత్రా చెమటలు పట్టే కనురెప్పల బాటు నుంచి ప్రేమాశ్రులు వరదలుగా వచ్చి ప్రేమాతిరేకంతో వారి మనస్సక్కడే ఆగిపోక కంఠం రుద్ధమవుగాక, దేహం రోమాంచితమవుగాక, పదే పదే ఏడవడం, వెక్కిళ్ళు పెట్టి ఏడవడం జరుగుగాక. ఒకరిపైనొకరు ఉన్న విరోధం, చిన్న పెద్ద అనే భేదభావం తెగిపోతే గురుకృప జాగృతమవుతుంది. ఇది మనసులో బాగా వెతికితేనే తెలుస్తుంది. సద్గురువు తప్ప దీన్నెవరు ఇవ్వగలరు? ముల్లోకాలు గాలించినా కనిపించరు. కామం, క్రోధం మొదలైన 6 వికారాలు శాంతించకపోతే గురుచరణాల్లో భక్తిభావం, ఆనందం తాండవం చేసే అపరిమిత ప్రేమ, అపరిమిత శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే అష్టభావాలు ఉదయించవు. భక్తులకు తన మూలాన సుఖం లభిస్తుందని గురువుకు ఎంతో ఆనందం కలుగుతుంది. శోక వీధుల్లో సంచరించే భక్తులు పరమార్థం వైపు మరలినప్పుడు గురువుకు కౌతుకం అనిపిస్తుంది. ఈ దేహం అంటే నేనే, ఈ గృహం, పుత్రులు, భార్య ఇవన్నీ నావే అనుకోవటం వ్యర్థంగా బాధని దేహం మీదకు తెచ్చుకోవటమే. ఇది మధ్యాహ్నపు నీడల క్షణం మాత్రం ఉండే మాయ. ఈ మాయ మారీచుడి గందరగోళపు పీడ చుట్టుకోకూడదని మనస్సుకు అనిపిస్తే అనన్య భావంతో సాయిబాబాని శరణి అనాలి. మాయని మటుమాయం చేయటానికి వేద శాస్త్రాలు ప్రయత్నం వ్యర్థమైంది. సమస్త సజీవ నిర్జీవ వస్తువుల్లో ఈశ్వరుని చూడగలిగిన వారే ఈ మాయను ఖచ్చితంగా దాటగలరు. నిజాం రాష్ట్రాన్ని వదిలి చాంద్బాయి పాటిలు సాయి ఫకీరుని తెలుసుకొని మొదట అహ్మద్ నగర్ జిల్లాలోని నేవాసే అనే గ్రామానికి వచ్చాడు. గోదావరి నది నుండి 2 క్రోసుల దూరంలో ప్రవరా నదీ తీరంలో ఉండే నేవాసి గ్రామంలో జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి అమృతానుభవం అనే 2 గ్రంథాలను వ్రాశాడు. అలాగే ఇక్కడ అర్ధనారీశ్వరుడు అంటే అర్ధాంగి లక్ష్మితో కలిసి ఉన్న శ్రీ విష్ణు భగవానుని ప్రసిద్ధ దేవాలయం ఉంది. అక్కడ సాయి ఫకీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు ఉన్నారు. అక్కడ ఆయనతో పాటు కలిసి కానడ్ గ్రామానికి చెందిన కమా అనే అతను కూడా ఉన్నాడు. తర్వాత ప్రసిద్ధ టాఖాళి అనే గ్రామానికి చెందిన దగడు అనే పేరు గల తమలపాకులమ్మే అతను, కమా, సాయిబాబా వీరు ముగ్గురు గ్రామానికి చెందిన వారు షిరిడీకి వచ్చారు. అడుగడుగునా పవిత్ర తీర్థస్థలాలు పుష్కలంగా లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ సాయిబాబా భక్తులకి షిరిడీయే అత్యంత పవిత్ర క్షేత్రం అనిపిస్తుంది. ఒకవేళ దైవవశాత్తు ఆ సాయిబాబా షిరిడీకి రావటం యోగం కలిసి రాకపోతే ఆ మహా అదృష్టం మనకి ఎలా దక్కేది? పామరులైన మనకి ఈ సాయి సహవాస సౌఖ్యం ఎలా లభించేది?
తమ కార్యాన్ని సాధింపచేసుకోవటం కోసం, తమని శరణన్న భక్తుల కోసం, శ్రేయస్సు కోసం సాయిబాబా వారికి యోగ్య మార్గం చూపిస్తారు. కాబట్టి శ్రోతలు మనసనే కాగ్రం చేసి శ్రీ సాయి సచరిత్ర పారాయణ చేయాలి. పాపనాశనకరమైన ఈ సాయి చరిత్ర గురుకృపను ప్రాప్తింత చేసుకోవటానికి ఉత్తమ సాధన. గడిచిన అధ్యాయంలో ఒక భక్తుని తిరిగి అతని గురుచరణాల్లో కూర్చోపెట్టడం ఒకరికి అకల్కోట స్వామి తప్పించి అతనిపై బడబోయే మృత్యువును ఆపి అతనికి ప్రాణదానం చేయటం వర్ణించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాపూజీ की जय. ఇక్కడ దాకా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई